26,000 కనీస వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో అంగన్వాడీల నిరవధిక దీక్షలు 28వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నేతలు పాల్గొని అంగన్వాడీ కార్యకర్తలకు తమ మద్దతును తెలిపారు. అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడం హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మంగళగిరి నియోజకవర్గంలో ఎంఆర్ఓల కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మీడియాతో మాట్లాడారు. మంగళగిరి పట్టణ ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, చేనేత సంఘాలన్నీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా 27 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యల్ని పరిష్కారం కొరకు అకౌంట్ దీక్షతోటి ఒక చైతన్యవంతమైన రాష్ట్రంలో ఈ రకమైన పోరాటం ఎప్పుడు జరగలేదు. ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నాం కనుక కూడా. కానీ ఒక పెద్ద పోరాటాన్ని అంగన్వాడీ కార్మికులు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ సమస్యను పరిష్కరింపజేయలేదు. ఇంకా బలవంతంగా ఆ సమ్మెను వివరింపజేయాలని భయపెట్టి వాళ్ళని విధుల్లోకి హాజరు కావాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో తాళాలు పగలగొట్టినా వేరొకరి చేత ఆ పని చేయించాలని చూస్తున్నా ఎవరు ముందుకు రావట్లేదు. ప్రజలు కూడా ప్రభుత్వం మీద వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో అన్ని ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలు వాళ్ళ సంఘీభావంగా ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రేపు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా చేయడానికి మేమందరం కలిపి అన్ని ప్రజా సంఘాలు ఈరోజు పిలిపించడం జరిగింది. వాళ్ళ వెనకాల, ఆ కార్మికుల వెనకాల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు, అన్ని సంఘాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. కనుకే రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే స్పందించి వాళ్ళు ఏదైతే కోరికలు కోరుతా ఉన్నారో ఆ కోరికలను పరిష్కారం చేయాలని చెప్పేసి, పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు మేమందరం తోడుగా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. గత 27 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్కి, హెల్పర్స్కి ఏఐటీసీ తరఫున విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్లాక్మెయిల్ చేయడానికి, బెదిరించడానికి మీరు ఆందోళన చేయకూడదు, ఆందోళన చేస్తే మీపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి జీవో నెంబర్ 2 ప్రకారం ఎస్మా చట్టాన్ని తీసుకువచ్చారు. మేము ఈ ఎస్మా చట్టాన్ని ఉపమా చట్టంగా భావిస్తున్నాం. మీరు ఇట్లాంటి ఎస్మా చట్టాలు ఎన్ని ఇచ్చినా ఇక్కడ ఎవరు వణికేది లేదని చెప్పేసి, గత చరిత్రను చూసుకోమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి మీ యొక్క ప్రభుత్వ పథకాలు మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అటు బాలింతలను కానీ, గర్భిణీలను కానీ, చిన్నపిల్లలు కానీ వారికి కావాల్సినటువంటి పోషకాహారం అందించడంలో ముందుండమండి. అంగన్వాడీలు నిజమైన కోరికల్ని పరిష్కరించడానికి మరి మీ ఎందుకని చెప్పేసి పెదలాడకం అవసరమని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇమీడియట్గా వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించబోతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈ యొక్క నిరంకుశ పాలనని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఇమీడియట్గా వీళ్ళ న్యాయమైన కోరికలను పరిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గత 27 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ చేస్తున్న సమ్మెకి, రేపు జరగబోయే సమ్మెకు కూడా అఖిల పక్షాల తరపున మరి మన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ తరపున కూడా పూర్తి మద్దతు ఇస్తుంది. మరి ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ కానీ, వర్కర్స్ కానీ అడిగేది మరి గొంతెమ్మ కోరికలు అడగట్లేదు కాబట్టి, న్యాయమైన కోరికలు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకొని మరి వాళ్ళ సమస్యని ఏమంటే పరిష్కరించాలని, లేదంచో మరి తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతునిచ్చి ఈ సమ్మెలో పాల్గొంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కోరపాటి కోటేశ్వరరావు, ఏఎఫ్టీయూను జిల్లా నాయకుల్ని. ఈరోజు 27 రోజులుగా ఈ రోజుతో 28 రోజులు అయింది. 28 రోజులైనా కానీ దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా జగన్మోహన్ రెడ్డికి అసలు పరిష్కారం చేసే మార్గం కంటే ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచన అనేది ఎక్కువగా పెరిగింది. దీన్ని మనం ముక్తకంఠంతో ఈ సమస్యను పరిష్కరించాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా 26,000 ఇవ్వాలనేది 2 సంవత్సరాల నాడే ఈ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కూడా ఇప్పుడు ధిక్కరించి
మనకి ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా సమ్మె చేసినా కానీ ఫలితం లేకుండా పోతుంది. దానికి మనం ఎంత గట్టిగా నిలబడి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఈ అంగన్వాడీ పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుంది. అనేక సమస్యల మీద మేము కూడా కలిసి ఉంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకనంటే ప్రజలు సమస్యల కంటే అంగన్వాడీలో పొద్దుగూకులాళ్ళు పిల్లల్ని తీసుకురావడం, ఇంటికి తీసుకెళ్ళడం అనేది వాళ్ళు ఇల్లు వదులుకొని కూడా పనిచేసి వెళ్తున్నారు. అయినా కానీ ఎన్నికల సమయంలో పూర్తిగా మీ పర్మిట్ చేస్తానని చెప్పిన వాగ్దానం కూడా ఈరోజు మర్చిపోయాడు. ఇంకా 2 నెలల్లో పదవి కాలం కూడా అయిపోతుంది, ఎన్నికల్లోకి వెళ్తారు. అయినప్పటికీ మన సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా ఈ పోరాటం కొనసాగాలి. దానికి పూర్తి సంఘీభావంగా రేపు జరగబోయే కార్యక్రమంలో మా వంతు కర్తవ్యంగా మేము కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు రామనాథం పూర్ణచంద్రరావు. మంగళగిరి ప్రాంతంలో చేనేత కాంగ్రెస్ ఉద్యమాల్లో పనిచేస్తూ చేనేత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజుకి 27 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఆందోళన, మరి నిన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి మీద ఎస్మా ప్రయోగించడంతో తీవ్ర స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితులు. అయితే వాళ్ళు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికల్లో సమంజసమైనటువంటి కోరికలే ఉన్నాయి కనుక ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఏమైతే వాగ్దానాలు చేశాడో అవి నెరవేర్చనందుకే వాళ్ళు ఈ రోజున మరి రోడ్ల మీద పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి మద్దతుగా రేపు వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ చేనేత కాంగ్రెస్ తరపు నుంచి వాళ్ళకి పూర్తి సంఘీభావం తెలియజేసుకుంటామని చెప్పి అంగన్వాడీలో గత 28 రోజుల నుంచి మేము సమ్మెలో వచ్చామండి. మా న్యాయమైన డిమాండ్స్ కోసం మేము పోరాటానికి ఈ సమ్మెలు స్టార్ట్ చేసాము. అయితే ప్రభుత్వం వారు మా అంగన్వాడీ తాళాలు పగలగొట్టించారు. మేము భయపడి వస్తామని, మేము భయపడలేదండి. అలాగే 5వ తారీఖున మీ విధుల నుంచి మేము తొలగిస్తాము, మీరు వెంటనే జాయిన్ అవ్వాలని చెప్పేసి భయపెట్టించారండి. అదేవిధంగా ఈరోజు వచ్చేసి ఎస్మా అనే చట్టాన్ని మాకు తీసుకొచ్చి మీకు నోటీసులు ఇస్తాము, మిమ్మల్ని వెంటనే తొలగిస్తాము, మీకు ఉద్యోగాలు ఉండవు అని చెప్పేసి చాలా భయాందోళన జరిగిస్తున్నారు. అయితే మేము దేనికి భయపడమండి, మా పోరాటం ఆగదు, సాగిపోతూ ఉంటుందండి. ఎందుకంటే మా డిమాండ్, న్యాయమైన డిమాండ్ కోసం మేము పోరాటానికి వచ్చామండి. మా కడుపులు ఖాళీ రోడ్ల మీదకి వచ్చాము, ఆడవాళ్ళము లక్షల మంది అండి మేము. మా పోరాటం అయితే ఆగదు. అయితే మాకు ఈరోజు మాకు మద్దతుగా మా ట్రేడ్ ఇండియా వాళ్ళు నాయకులందరూ మాకు మద్దతుగా వచ్చారు. రేపు ఎంఆర్ఓ గారి ఆఫీస్ని మేము సమ్మెలోకి వెళ్తున్నామండి. ఇది మాకు న్యాయమైన డిమాండ్ చేయాలని చెప్పేసి, ఈ జీవో 2ని రద్దు చేయాలని చెప్పేసి అంగన్వాడీగా మేము కోరుకుంటున్నామండి.